సాతాను టార్గెట్ ఏంటి యోబు మీద? ధనం తీసేయడమా, పిల్లల్ని తీసేయడమా, దాసిని తీసేయడమా, ఆస్తి పాస్తులు తీసేయడమా, దేవుణ్ణి దూషించడం. అదే టార్గెట్ వాడిది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం, అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తము మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ఇది సవాల్. అసలు ఆస్తిపాస్తులు తీశాడు, అది లక్ష్యం కాదు. ఎవరిది? సాతానుది. అవి తీసేస్తే ఏంటి టార్గెట్? నిన్ను దూషించి నేను విడిచిపెట్టేస్తాడు. అదే టార్గెట్. అప్పటి టార్గెట్ ఇప్పటికి కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. అందుకే కొన్ని సమస్యలు రాగానే మనసుకు వచ్చే మొట్టమొదటి మాట ఏంటి? దేవుడు నాకేం చేశాడు అంటారు. కానీ అప్పటి లక్ష్యం ఏంటి? నీలో విశ్వాసం తొలగించేయాలి, నీలో నమ్మకాన్ని తొలగించాలి. ఎందుకని విశ్వాసంతో ఉండడమే దేవునికి ఇష్టం, విశ్వాసం తొలగించడమే అపవాదికి ఇష్టం. దేవుని మార్గంలో తప్పించేయడమే అపవాది టార్గెట్ ఇక్కడ. అందుకు యోబు ఆ నోటితో పాపం చేస్తాడని టార్గెట్ పెట్టాడు ఇక్కడ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నోటికి కాపాడుకో. నీ నోటిని కాపాడుకోగలిగితే చాలు, రెట్టింపు ఆశీర్వాదం దేవుడిని ఇచ్చును గాక. భార్య ద్వారా స్వతం వచ్చింది. అప్పుడు కూడా ఏమన్నాడు? యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కొమ్ము అనెను. అక్కడ కూడా ఏమంది? నోటితో పాపం చేస్తాడు. అదే టార్గెట్ వాడిది.